ఎండల వాడి అనితమ్మ, చిట్టి తల్లి ఎక్కడికో ఎళ్తున్నారు అనుకుంటున్నారా? ఇంకెక్కడికి ఈ లొకేషన్ చూసేసరికి మీకే అర్థం కావచ్చు. హైదరాబాద్ వచ్చింది, టోనీ దగ్గరికెళ్తుంది అని. అవును. నేనైతే టోనీ దగ్గరికెళ్తున్నా. చిట్టి తల్లి, నేను. చిట్టి తల్లికి మరేమన్నా స్కార్ప్ అన్నా కప్పుతేంది అనిత అనుకుంటున్నారా? చిట్టి తల్లికి నేను స్కార్ప్ కప్పుకో అమ్మ ఎండ చానా కొడుతుంది అని చెప్పినా, కానీ ఆమె వద్దన్నది. ఉబ్బరిస్తుంది పో మమ్మీ ఎవరు కప్పుకుంటారు? జరసేపు నీ కొంగు కప్పుకుంటా అని కొంగయితే కప్పుకుంది. ఇంకా చౌటుప్పల్ బస్ అయితే వచ్చింది. చౌటుప్పల్ బస్ ఎక్కినాం. ఇంకా చిట్టి తల్లి ఒక దగ్గర కూసుంది, నేను ఒక దగ్గర కూసున్నా. ఇట్లే దొరుకుతలేవండి. దేవరకొండల బస్ ఎక్కితే సాగర్ రింగ్ రోడ్ దగ్గర నిలబడే ఉన్నాం. మస్తు కాళ్ళు గుంజినాయి. ఇప్పుడు కూడా బస్సు దిగే ముందల సీట్ దొరికింది. ఇంకా నేను ఎప్పుడు వచ్చినా ఈ షాప్ కన్నే కొంటా కదా. నేనే కాదు, పేరెంట్స్ అందరూ ఈ షాప్ దగ్గరనే కొంటారు. చూడండి ఎండ మాత్రం మస్తు ఎండ కొడుతుంది. ఇంకా టోనీకి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాం. ఎండనైతే మస్తు ఎండ కొడుతుంది. ఇంకా చిన్నగానైతే నడుస్తున్నాం. చిట్టి తల్లి అయితే అలిగింది, నీ కొడుకుకే అన్ని ఇప్పిస్తావు నాకేం ఇప్పియవని. పక్కెంపటి నడుచుకుంటూ వస్తుంది. అన్నీ నీ కొడుకుకే కొనిపిస్తావు నాకేం కొనిపియవని. నాకైతే అట్లా ఏముండదు, నేను ఇద్దరిని ఒకటేలాగా చూసుకుంటా. ఆమెకు కొనుక్కుంది, తిన్నది ఆల్రెడీ. మళ్ళీ ఎక్స్ట్రా కావాలి అని అడుగుతుంది. చాలా దూరం ఉంటుంది రోడ్డు కానుంచి టోనీ హాస్టల్ దగ్గరికి వెళ్ళాలి అంటే. బస్సుల సీట్లు దొరకక ఎండకు నడవాలంటే వామ్మో చాలా కష్టం. మేమైతే తినకుండానే వచ్చినాం, కానీ ఏం చేస్తాం, పిల్లల కోసానికి తినకుండానైనా రావాలి, ఎండగొట్టినా రావాలి. పోయినసారి అయితే ఒక వారం తప్పించి ఒక వారం వచ్చేది టోనీ దగ్గరికి. ఈసారి అయితే నెలకొకసారి అవుతుంది. అవసరమైతే ఇంకా నెల కూడా దాటుతుంది. ఎన్ని పనులైనా ఉండని, కానీ పిల్లల మాత్రం చూసుకోవాలమ్మా అని అంటారా? చూసుకోవాలి, కానీ మనకు కూడా వీలు చూసుకోవాలి కదా. మనం కష్టపడేదే వాళ్ళ కోసం, కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు అటు అవుతుంది, కొన్నిసార్లు ఇటు అవుతుంది. ఇంకా పోయినసారి అయితే వారం తప్పించి వారం పోయేది. ఈసారి అయితే నెలకొకసారి అయితే వస్తున్నా. ఇంకా టోనీకి అయితే తినిపించిన, టోనీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చినప్పుడల్లా వచ్చేది. అందుకోసమని నేను ఎక్కువ తక్కువ వండుకొస్తా. ఈసారి వాళ్ళ పేరెంట్స్ వచ్చారంట, టోనీ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్. అందుకోసాని కానీ ఇంకా మా దగ్గరికి రాలేదు. మిగిలినవైతే కోతికి పెడుతున్నా. కోతి చూడండి ఎటు చూస్తే అటు చూస్తుంది. ఇంకేం చేయాలి, మళ్ళీ రిటర్న్ అయితే తీసుకుపోలేంగా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా రాలే. కోతికి పెడుతున్నాను, కోతి తింటుంది అనేసి కోతికి అయితే పెట్టిన. ఇంకా చిట్టి తల్లి ఎందాక నాకు ఇప్పియాలని ఏడ్చింది కదా, ఇంకా ఆమె ఎందుకు ఊకుంటుంది. ఇంకా టోనీకి తెచ్చిన దాంట్లో కూడా పాల్గొని తిన్నది, తాగింది. చిట్టి తల్లి టోనీ తిన్నారు. ఇంకా మిగిలిందైతే కోతికి పెట్టినాం. కోతి కూడా మంచిగా తింటుంది చెట్టెక్కి. సరే నాన్న, ఇంకా మళ్ళీ మేము పోయేస్తామంటే సరే మమ్మీ అన్నాడు నా కొడుకు. మళ్ళీ హాస్టల్ కానుంచి రోడ్డు దాకా నడవాలి. రోడ్డు దాకా నడిచినాక కూడా ఆడ బస్ కోసానికైతే చాలాసేపు వెయిట్ చేసినాం. హైదరాబాద్లో అయితే లేట్ అయినా కానీ బస్సులు వస్తాయన్న ధైర్యం ఉంటుంది, కానీ మళ్ళీ దేవరకొండ నుంచి మా ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆటోలు దొరికాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు టోనీకి బ్లెస్సింగ్ ఇవ్వండి.